పాఠశాలకు ఆలస్యంగా రావడమే ఆ విద్యార్థుల పాలిట శాపమైంది. ఏకంగా అక్కడ ప్రత్యేక అధికారి 18 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లా జీ మాడుగుల మండల కేంద్రంలో కేజీపీవీ పాఠశాల ఉంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలకు ఆలస్యంగా హాజరయ్యానని ప్రత్యేక అధికారిని ప్రసన్న కుమారి ఏకంగా 18 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించింది. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యం వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదన్న కారణాలతో ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామ సమయంలో 18 మంది విద్యార్థినుల జుట్టును కొద్దిగా అధికారిని సాయి ప్రసన్న కత్తిరించారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రత్యేక అధికారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. అక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన సాగుతుంది. అయితే ఈ పాఠశాలలో సకాలంలో 23 మంది విద్యార్థులు తరగతులకు హాజరు కాలేదని ప్రత్యేక అధికారి సాయి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 విద్యార్థులపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా చాలాసేపు ఎండలో నిల్చోబెట్టారు. అందులో ఒకరు సొమ్మసిల్లి పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏకంగా మధ్యాహ్న భోజన సమయంలో ఓ 18 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించారు. బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అయితే దీన్ని సమర్థించుకుంటున్నారు ప్రత్యేక అధికారి ప్రసన్న కుమారి. విద్యార్థుల్లో క్రమశిక్షణ కోసమే జుట్టు కత్తిరించినట్లు చెప్పుకొస్తున్నారు. అదెంత పెద్ద న్యూసెన్స్ అవుతుందో తెలుసు కదా మేడం గారు. ఈవెన్ ఇన్ని రోజుల దాకా కూడా మేము ఎప్పుడైనా వచ్చి మన స్టాఫ్ ఉన్నారు ఎవరికైనా వచ్చి మేము ప్రశ్నించామా? ఈ సిచ్యువేషన్ ఈ తప్పు జరగని ఈ రోజు వచ్చి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మా పిల్లలు బాధపడుతున్నారు. ఏం కొట్టండి మేడం గారు, తిట్టండి, ఏం చేసినా కూడా ఒక ఆపస్తుగా ఉంచండి, ఆకలి ఉంచండి. పనిష్మెంట్ డైరెక్ట్ గా హెయిర్ కట్ చేయడం, పీకెల్ కట్ చేయడం అంతవరకు రైట్స్ ఎవడు ఇచ్చాడు? మొక్కుబడి ఉన్నదండి. మన హిందూ సంప్రదాయం ప్రకారంగా మన గిరిజన ప్రాంతంలో కొన్ని దేవస్థానాలకి నమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. మొక్కు ఉంటుంది. అలాంటి టైంలో తలకు ఎవరికైనా కూడా ఎంత దోస్తుకైనా సరే భుజానికి శరీరానికి తాకి మాట్లాడగలం, కానీ తలకి ఎప్పుడు కూడా టచ్ మాట్లాడతామో మనము. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.